స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రాజు అనే ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి. నాకు అతను మెయిల్ చూసినాక ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారా, ఉన్నందుకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక మంచి విషయానికి, తనకు సంబంధం లేని ఒక విషయానికి సంబంధించి మన దాకా వచ్చాడు. అంటే సమాజంలో ప్రతిదీ కూడా మనం కళ్ళతో చూస్తాం. మాకెందుకు, మనకెందుకు అంటే ఒక మనిషి అక్కడ విలువెల్లాడుతున్నా కూడా వెళ్ళిపోతున్న రోజులు ఇవి. అవునండి. అలాంటిది సమాజంలో జరుగుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్కి సంబంధించి తన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన దాకా తీసుకొచ్చాడండి. ఒక వృద్ధాశ్రమం నుంచి అక్కడ జరిగిన ఇష్యూని మనతో డిస్కస్ చేయాలని అందమైన జీవితానికి మెయిల్ చేశాడండి రాజు అని ఆయన. కాల్ చేద్దామండి, ఒకసారి మాట్లాడదాము. ఆ విషయం ఏంటో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా మరి ఒకసారి కాల్ చేసేస్తానండి. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి, రాజు గారండి. నమస్తే అండి. ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా, సుమన్ టీవీ నుండి. నమస్కారం మేడం, చెప్పండి మేడం. ఒక్కసారి కళ్యాణ్ గారితో కూడా మాట్లాడండి అండి. అసలు అక్కడ ఇష్యూ ఏంటి, మీరు ఎందుకు మా దాకా వచ్చారు, డీటెయిల్గా మాట్లాడండి. రాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. కాదు రాజు గారు, ఏంటి అసలు సమస్య ఏంటంటే? యాక్చువల్ గా ఒక అమ్మగారు ఉన్నారు, గౌరీ గారిని. ఆమె ఏమైందంటే ఒక కొడుకు అతనికి వెళ్ళిపోయాడు సార్. 3 years అయిపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళాను సార్. యాక్చువల్గా వెళ్తే అక్కడ ఈవెన్ చూశాను సార్. చాలా బాధపడుతూ కొడుకు వస్తాడని ఆవేదన చాలా బాధపడుతుంది సార్. నేను ఏంటంటే ఈమెకి ఏదో చేయాలి. పాప ఆమె అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. అసలు ఈవిడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలా ఎండప్ అయింది? కొడుకే వదిలేసి వెళ్ళిపోయాడు సార్. ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని చెప్పేసి. ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పాలా, ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని చెప్పాడా? ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంకేంటంటే ఫ్రెండ్ ఇల్లు అని చెప్పకపోతే దీనికి ఇంకా వేరే రాద్ధాంతం ఉంటుంది, ఎక్కడ ఇతను ప్రయాణాన్ని ఆపేస్తుంది అనేటువంటి భయంతో ఫ్రెండ్ ఇల్లు అని చెప్పేసి. అంతే కదా రాజు? అంతే సార్. అది మీ ఈమెయిల్ చెక్ చేసాము, అందులో జర్మనీ అన్నాడు. జర్మనీ వెళ్ళాడు ఇతను? జర్మనీ విదేశాలు, జర్మనీ వెళ్ళిపోయాడు. మేము ఒక అడుగు ముందుకేసే ముందు అసలు ఈ ఇన్పుట్ అంతా రిలయబులా కాదా అన్నది మేము చెక్ చేసుకోవాలి. కాబట్టి సో ఒకరి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, ఈ 4-5 దగ్గర నుంచి మీరు రాబట్టారు ఇదంతా కూడా. అవును సార్. ఆమెకి ఏదో కొద్దిగా కొడుకుని తన దగ్గర తెచ్చుకుందామని ఆస్తూ నేను ఈ ప్రయత్నం చేశాను సార్. నేను ఫోన్ చేసినప్పుడు 2 times కాల్ కట్ చేసాడు. మళ్ళీ చేస్తా ఉంటే ఒకసారి లిఫ్ట్ చేశాడు సార్. చేసి ఏమన్నాడు? లిఫ్ట్ చేసి ఇంకా ఆమె చూసుకోలేను, ఆమె పెద్ద వయసు అయిపోయింది కదా, ఇంకా నాకు పని లేదు, నాకు నా జీవితం నేను చూసుకుంటున్నాను, ఇంకా ఆమెతో నాకు ఇంకా అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్. ఎలా సార్ అది కన్న తల్లిని అట్టాగే వదిలేస్తాడు సార్, చెప్పండి. తల్లి అవసరం లేదా? ఎదురు చూస్తూ ఉంటాను పాప ఆమె. అదే రెక్కలు వచ్చాక ఎగిరిపోయాడు. అసలు ఎవరు తోడలేరు. ఇప్పటికైనా ఇప్పుడు ఈ పరిస్థితి అనేటటువంటి దాంతో ఇప్పటికైనా ఇవిడ అవగాహన వచ్చిందా ఇవిడికి? ఇంకా 3 years నుంచి పాపం పొద్దున్న లేగడం, పాపం బట్టలన్నీ చదువుకోవడం, రెడీ అవడం, కొడుకు వస్తాడని చెప్పి ఎదురు చూపులు చూడడం, పాప ఆతురత చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. పాపం చెప్పండి. కొడుకు వస్తాడు ఎక్కడ ఆయనేమో రావట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మాట్లాడుతుంటేనేమో అతనేమో నాకేం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళు దాన్ని నిర్వహించే వాళ్ళు కానీ వార్డెన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటున్నారు రాజు గారు? ఏమంటున్నారంటే కొంచెం కేర్ వాళ్ళు ఏం చెప్పారంటే, సుమన్ టీవీని వాళ్ళు అప్రోచ్ అవ్వండి, మీకు ఒక సమస్య అనేది పరిష్కారం చేస్తారంటే మిమ్మల్ని అప్రోచ్ చేయనండి మేడం. వెరీ గుడ్. సో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి ఒకసారి అందమైన జీవితం ద్వారా ఒక ప్రయత్నం చేద్దామని మీరు అవును సార్ అనుకున్నాను సార్. అవును సార్, మీకు అవ్వట్లేదు సార్, వాళ్ళు చెప్తే ఇలా చెప్పాను. యూజువల్ గా మనం చూసేటటువంటి సందర్భాలు ఏంటంటే జయ గారు, అతనికి పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, భార్య వచ్చింది, భార్య ఏమో వచ్చి అత్తగారిని స్వీకరించడానికి రెడీగా ఇక్కడ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేయడానికి ఇష్టపడట్లేదు కాబట్టి కొడుకు ఈ విధంగా అని అంటారు. కానీ పేగు తెంచుకొని పుట్టిన కొడుకే వదిలేసి వెళ్ళిపోయినందుకు అలాంటి అసలు అంత సెల్ఫిష్ పర్సన్ ఉన్నందుకు మనం సెల్ఫిష్ అనేది చిన్న పదమే. ఎందుకంటే తల్లి ప్రేమ దగ్గర యూజువల్ గా అన్ని చోట్ల సెల్ఫిష్ అనేది చూస్తాం, కానీ తల్లి ప్రేమ దగ్గర చూడకూడదు కూడా. తల్లి అనేటటువంటి మనిషి అవసరమే లేదు నాకు అనేటటువంటి మాట అతను నోట్లోంచి వచ్చిందంటే కనుక సెల్ఫిష్ అనే పదం చిన్నది అయిపోతుంది. ఎనీవే, ఆల్ సెడ్ అండ్ డన్. కాదు, ఇప్పుడు మనం గౌరీ గారితో మాట్లాడాలి అంటే ఎలా రాజు గారు? అంటే మనకు ఇప్పుడు మీరు చెప్పేదంతా కరెక్ట్, ఒక మానవతా దృక్పథంతో మీరు ముందుకొచ్చి చేశారు అనేటటువంటిది మాకు నమ్మకం కలగాలి అంటే గౌరీ గారితో మాట్లాడేదానికి అవకాశం ఉందా? ఆయన ఏమైందంటే నా దగ్గర తెచ్చి పెట్టుకున్నాను సార్. 15 రోజులు అవుతుంది. ఆమె ఇంకే ఏమంటుందంటే, మా కొడుకు వస్తాడు, చాలా రోజులు నేను వెయిట్ చేస్తాను, నాకు పక్క నా ప్రేమ ఉంది నా కొడుకు మీద, పక్కా వస్తాడని చెప్తే ఆమె అదే ఆతురతతో ఉంది సార్ పాపం. అదేలేండి, బహుశా ఓల్డేజ్ హోమ్ వాళ్ళు అందరూ కూడా అదే మాట చెప్పుంటారు. ఈ రోజు రాజుగారు కూడా అదే చెప్తున్నారు. కానీ ఆవిడ నమ్మకం ఆవిడది. ఎందుకంటే కని పెంచి ఇంత చేసిన తర్వాత కొడుకు అలా ప్రవర్తిస్తాడని ఏ తల్లి మాత్రం అనుకుంటారు? ప్రపంచం అంతా వచ్చి రాడు అని చెప్పినా కూడా వస్తాడు అన్నట్టే మాట్లాడుతుంది ఆవిడ. గౌరమ్మతో మాట్లాడొచ్చా? మాట్లాడుతున్నాను, నా పక్కనే ఉన్నారు, మాట్లాడు. అవునా? ఒకసారి. హలో గౌరమ్మ గారు, నమస్తే అండి.
నా పేరు నమస్తే సార్. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీ అబ్బాయి ఎక్కడో బయట దేశాల్లో ఉన్నాడు అని విన్నాము. ఎప్పుడు వస్తామని అనుకుంటున్నాడు? ఎన్ని సందర్భాల్లో మీరు మాట్లాడు? మా అబ్బాయి వస్తాడు సార్, నన్ను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో 2 days ఆగు, మనకు వీసా అవి రావాలి కదా, నీకు టైం పడుతుందమ్మా, నువ్వు ఇక్కడ ఉండు, నేను పని చూసుకొని అన్ని అక్కడ సెటిల్ అయ్యి నేను తీసుకెళ్తాను అన్నాడు సార్. మా అబ్బాయి ఖచ్చితంగా వస్తాడు సార్. ఎంతకాలం వస్తే సంతోషమేనమ్మా. మీకు ఎంత ఆనందం, మాకు అంతే ఆనందం. మీ అబ్బాయి రావాలనే మేము కోరుకుంటున్నాము. కానీ ఎంతకాలం బట్టి మీ అబ్బాయి వస్తాడు అని వెయిట్ చేస్తున్నాడు? మీ అబ్బాయి మిమ్మల్ని ఎక్కడ వదిలేడు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వదిలేడు సార్. ఇప్పుడు మీరు ఉండేది మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనా అమ్మా? ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఇంకొక అబ్బాయి వచ్చి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి? 15 రోజులు అవుతుంది తీసుకొచ్చి. అమ్మా ఇప్పుడు ఇతను చెప్పినటువంటి ఒక్క అంశమే కాదు, మేము కూడా బ్యాక్గ్రౌండ్ లో మా ఎంక్వైరీస్ మేము చేసుకుంటాం. కానీ మీరు ప్రస్తుతం ఉండేటటువంటి ప్లేస్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్? లేదు సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లే. సరే, అది ఎవరి ఇల్లు అన్నది తర్వాత మాట్లాడదాము. ఎన్ని సందర్భాల్లో ఈ 3 సంవత్సరాలతో మీ అబ్బాయి మీకు ఫోన్ చేశాడు, లేదంటే మీరు ఫోన్ చేసినప్పుడు మీ అబ్బాయి ఫోన్ ఎత్తాడు? సరే, ఎప్పుడు తీసుకెళ్తా అన్నాడు? తీసుకెళ్తానమ్మా, ఇక్కడ అన్ని కొంచెం చూసుకొని నేను సెటిల్ అయ్యి ఉద్యోగం చూసుకోవాలి కదా. ఇది ఎప్పుడు మాట? వస్తానని చెప్పాడు. ఉన్నాడు సార్ నా కొడుకు, అట్లాటోడు కాదు సార్, ఖచ్చితంగా వస్తాడమ్మా. కాదు, మీరు ఎన్ని రోజుల క్రితం మాట్లాడారు అతనితో, రాజుతో, మీ అబ్బాయితో? నేను మాట్లాడక చాలా రోజులైందమ్మా. ఎందుకనమ్మా మరి మీరు ఫోన్ ఎందుకు చెయ్యట్లేదు, లేదా అతను ఎందుకు చెయ్యట్లా మీకు? నేను ఫోన్ చేస్తున్నా కానీ పాపము ఏ పరిస్థితులలో ఉన్నాడో వాడు కూడా. ఏం పరిస్థితుల్లో ఉంటే ఫోన్ ఎత్తడమ్మా? మరి మీరు ఎలా పెంచారు, పెద్ద చేశారు? వేరే దేశం పంపించడం అంటే చిన్న విషయం కాదు. ఎలా పంపించారమ్మా మీరు? కడుపుతో ఉన్నప్పుడు గర్భసంచికి కూడా కొంచెం ఫాల్ట్ ఉంది, బతుకుతే ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుతారని చెప్పారు. ఆ దేవుడి అదృష్టం వలన ఇద్దరం బతికాము. కానీ గర్భసంచి తీసేసారు, ఇక మళ్ళీ పిల్లలు పుట్టరు. మా బాబుకు 3 ఏళ్ళప్పుడు మా వారు చనిపోయారు యాక్సిడెంట్ లో. ఇంకా ఉన్నది కొంచెం అంతో ఇంతో కొంచెం ఆస్తి ఉంటే ఆ పని ఇది చేసుకొని నా కొడుకు, మేము ఇట్లా పోతానమ్మా, నేను విదేశాలకు పోతాను, అక్కడ బాగా సంపాదించుకోవచ్చు, అక్కడే అది చేసుకోవచ్చు అంటే, సరే నా కొడుకు కోసం అని చెప్పి డిగ్రీ బీటెక్ చదివించాము. అది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే అన్ని తెచ్చుకొని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అన్ని చేసుకున్న తర్వాత 23 ఏళ్ళప్పుడు వెళ్ళాడు. మీకున్న ఆసరాగా ఉన్న ఒక ఇంటిని కూడా మీరు అమ్మేశారని తెలిసింది. అవునమ్మా, అన్ని అమ్మేశామమ్మా, ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో నన్ను 2 days ఉండు, అన్ని పాస్పోర్ట్ వీసా రావాలి కదా, నేను తీసుకెళ్తానని నా కొడుకు కోసము నేను అన్ని చేసిన. నా కొడుకు మంచోడమ్మా, వస్తాడు. వృద్ధాశ్రమంలో పడేసి వెళ్ళాడమ్మా. కంప్లీట్ గా మీకు టోపీ వేసి మోసం చేశాడు. ఇంత ఘోరాతి ఘోరం అంటే, ఒక కొడుకు ఒక తల్లిని ఇంత ఘోరాతి ఘోరంగా మోసం చేయటం అనేది నేను చూడలేదు ఇక్కడ. గౌరీ గారు, మీరు ఇంత కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి మీ కొడుకుని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. ఇతని మానసిక పరిస్థితులు ఏమైనా లోపం ఉందమ్మా? చిన్నప్పటి నుంచి ఏమైనా స్వార్థపూరితమైన ఆలోచనలు, తల్లి అంటే ప్రేమ అంటే ఎక్కడికక్కడ అవసరం? అట్లా ఏం లేదు సార్, తల్లిని బాగా చూసుకుంటాడు. అసలు అందరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు? కాదు సార్, మా అబ్బాయి ఖచ్చితంగా వస్తాడు. మీ అబ్బాయి గురించి మీరు ఆవగించేంత తప్పు కూడా చెప్పట్లేదు, కానీ వస్తాడు అలాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ వదిలిపోయారు వాళ్ళు, నిన్ను ఇట్లా వదిలేసిపోయారు, వీళ్ళు నిన్ను ఇట్లా వదిలేసిపోయారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. లేదు, ఏ ఇబ్బందిలో ఉన్నాడో ఏమో. ఇప్పుడు రాజుగారు వచ్చారు. రాజుగారు ఒక 15 రోజుల పాటు మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతను కూడా పెద్ద హృదయము, గొప్ప మనిషి అతను. ఎంతో మంది కానీ ఈ విధంగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉండదు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి మీకు ఉండటం, అతను చేసేటటువంటి ప్రయత్నం ఈ రోజు ఫలించుంటే మీరు మీ అబ్బాయి దగ్గర ఉండేవారు. కానీ అతని ప్రయత్నాన్ని కూడా విఫలమయ్యే విధంగా మీ అబ్బాయి ప్రవర్తించాడు. 2 సార్లు ఫోన్ కట్ చేశాడు, ఒకసారి ఫోన్ ఎత్తాడు. అసలు నాకు అంటే ఈ మాట చెప్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది, మీకు బాధ కలుగుతుంది. మీ అబ్బాయి అన్న మాట నాకు ఎటువంటి బంధాలు లేదు, నాకు ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు లేదు, నాకు అసలు తల్లి అనేటటువంటి బరువు బాధ్యతలు కూడా నాకు వద్దు అని అంటున్నాడంట. ఇదేం విడ్డూరం? లేదు సార్, ఏ ఇబ్బందిలో ఉన్నాడేమో మా అబ్బాయి, వస్తాడు సార్ నా కోసం. పోనీ రాజుగారు నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు, 15 రోజుల పాటు చూసుకుంటున్నాడు. పోనీ మీ దగ్గర ఏమైనా ఆర్థిక
పరమైన పరిస్థితులు ఉన్నాయా, ఆ డబ్బులన్నీ లాక్కోవడానికి రాజుగారు ట్రై ఏమన్నా అబద్ధం చేస్తున్నారా, చెప్తున్నాడా? అతను ఏమైనా డబుల్ గేమ్ ఆడుతున్నాడా, పోనీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, పోనీ మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, ఇతను ఏమన్నా మీ దగ్గర నుంచి రాబట్టాలనే ప్రయత్నం ఉందా రాజుగారు కరెక్ట్ మనిషా కాదా? నా దగ్గర ఏం లేవు కదా సార్ ఏమీ లేదు, మీ తీసుకోవడానికి. దగ్గర చిల్లుగవ్వ కూడా లేదు. మేము చేసేటటువంటి కొన్ని ఎంక్వైరీస్లో రాజుగారి యొక్క పరిస్థితి కూడా కనుక్కున్నాం. అతను ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడుపుకుంటున్నాడు, ఒక సామాజికవేత్త, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. అతనికి ఇంకొక ఆలోచన, ఇంకో అవన్నీ ఆశ నాకు ఉంటుంది. తెలియదు సార్, మా అబ్బాయి ఫ్రెండే పంపించినాడు తీసుకొచ్చినాడు అని నేను అనుకుంటున్నాను. అదే మీరు ఇంకా ఆ లూప్ లోనే ఉన్నారు. కాదుమా, 3 ఏళ్ళు అవుతుంటే గౌరమ్మ ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడటానికి టైం లేదా అతనికి? మీరు ఇది అది వాడే ఇబ్బందులలో ఉన్నాడు, అక్కడ ఏం ఇబ్బంది ఉద్యోగం అమ్మా? దొరకాలి కదమ్మా. 24 గంటలు తల్లితో మాట్లాడటానికి ఒక 5 నిమిషాలు కేటాయించలేడా రోజులో? మాట్లాడతాడు, వస్తాడు, నా కొడుకు నా కోసం ఖచ్చితంగా వస్తాడు. సరే, మీ బలమైన నమ్మకమే ఫలించాలని మేము ఇప్పటికీ కూడా అనుకుంటున్నాం. మా తరపున మేము కూడా ఒక ప్రయత్నం చేసి అసలు అతను ఏమంటాడు అనేది, ఎందుకంటే తల్లిగా మీరు అంత బలంగా మీ అబ్బాయిని ప్రేమిస్తూ అతనే వస్తాడు కాపాడుతాడు అనేటటువంటి ఆలోచన మేము రివర్స్ చేయాలని అనుకోవట్లేదు. అతను అంటే ఏమైనా మార్పు ఇన్నేళ్ల తేవాలి. పెంపకంలో మా అబ్బాయిలో అట్లాంటి ఫాల్ట్ ఏమన్నా ఉంటే నాకు తెలిసేది కదా సార్, అలాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పాయింట్ అదే మాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరేమో అతని యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో డబ్బులు ఇక్కడ తీసేసుకుని విదేశాలు వెళ్ళిపోయి అతని అవసరాలు తీర్చుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ 21-22 సంవత్సరాల్లో ఒక అవగింజంతా మీకు కనిపించట్లేదు మీకు. సో మీ మనసులో ఉండేటటువంటి, ఒక్క నిమిషం వినండి గౌరవ్ గారు, మీ మనసులో మీ కొడుకు మీద ఉండేటటువంటి ప్రేమ, ఏదైతే అభిప్రాయం ఉందో అది మేము మార్చాలి అని అనుకోవట్లేదు. అసలు అతని మనసులో ఏం దాగి ఉంది అనేది ఒకసారి ఫోన్ అతను డైరెక్ట్గా జర్మనీ అయినా కూడా మేము కనెక్ట్ చేస్తాము. ఈ ఏదైతే సంభాషణ నేను జయ గారు రాజు గారు ఉంటామో ఈ సంభాషణలో మీరు ఉండొద్దమ్మా. అతను వెనక నుంచి ఏం మాటలు మాట్లాడతాడు అనేటటువంటిది మీకు సంబంధం లేదు. మీరు వెనక్కి తప్పుకుంటే నేను రాజు గారు జయ గారు మీ అబ్బాయితో మాట్లాడతాం. మీ అబ్బాయి పేరేంటమ్మా? సతీష్ సార్. రాజుగారు మీరు ఆ నెంబర్ మాకు ఒకసారి మెసేజ్ పంపిస్తారు ఈ నెంబర్ కి? తప్పకుండా పంపిస్తాను సార్ మీకు. హలో సతీష్ గారు నమస్తే అండి, నా పేరు జయ అండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని కాల్ చేశామండి. ఇజ్ ఇట్ రైట్ టైం? యా, ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు మాట్లాడతారు. బాబు సతీష్ నమస్తేనన్నా. నమస్తే సార్. 2 దేశాల మధ్యన యుద్ధం ఎలా అయితే జరుగుతుందో ఆ యుద్ధానికంటే పెద్ద ప్రాబ్లం ఇది. కాసేపు ఓపిక్గా మీరు వినాలి అని మేము ఆశపడుతున్నాము, కోరుకుంటున్నాము. తొందరపడి ఫోన్ కట్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాల్. మేము చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీకు చేయటం జరుగుతుంది. మీరు కట్ చేస్తే కనుక మళ్ళీ మీరు అందుబాటులో రాకపోతే కనుక ఇక్కడ ఒక ప్రాణానికి చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేసినటువంటి వాళ్ళు మనం అవుతాం అనేది నా అభిప్రాయం. కాబట్టి దయచేసి ఓపిక్గా వినండి, ఆలోచించండి, అడిగే ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెప్పండి. మానవతా దృక్పథంతో ఒక ఆలోచన శైలిని మలుపు తిప్పుకోవాలనుకుంటే మార్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. మేము మాట్లాడబోయేటటువంటి వ్యక్తి ఎవరో కాదు, మిమ్మల్ని కని పెంచినటువంటి మీ సొంత తల్లి గౌరీ గారి గురించి. నాకు అమ్మ లేదు సార్. అమ్మ లేదా మీకు? లేదు సార్. మరి గౌరీ గారు ఎవరు? మరి మీరు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? కాదు కదా, అసలు గౌరీ గారు ఎవరండి? గౌరీ అమ్మ లేదు అనే దానికి మీరు ఒక సమాధానం చెప్తే మేము ఒక ప్రశ్న అడుగుతాం. కాబట్టి ప్రశ్న సమాధానం ఈ యాంగిల్ నుంచి మనం వెళ్దాం, తప్పులేదు. మీకు అమ్మ లేకపోతే కనుక అది ఒక అంశం. కానీ గౌరీ గారు ఎవరు? మేము ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి గౌరీ గారు ఫ్రెండ్ హౌస్ అని చెప్పి ఒక వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు మీరు ఎవరు సార్? అసలు మీకెందుకు ఇవన్నీ? నాకు అవన్నీ వద్దనుకొని నా బతుకు నేను బతుకుదామని నేను ఇలా బయటకు వచ్చేసాను సార్. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఏమండి, నేను ఎవరు అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒక మనిషిని, ఓకే, మానవత్వం ఉండేటటువంటి 2 మనుషులు ఇక్కడ అందమైనటువంటి జీవితంలో ఉన్న కార్యక్రమాల్లో కూర్చుని మానవత్వాన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఒక 4గురికి సహాయపడాలనేటటువంటి ఉద్దేశంతో, ఇంకా మానవత్వాన్ని చంపేయకుండా దాన్ని నరికి పోగులు పెట్టకుండా కాపాడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక ఆలోచన శైలితో ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వస్తున్నాయి 2 మనుషులు మేము. మీరు మనిషి అయితే కనుక, మళ్ళీ చెప్తున్నాను, మీరు మనిషి అయితే కనుక ఒక 2 నిమిషాలు కూల్గా కూర్చుని మేము అడిగేటటువంటి 2-3 మాటలకి సమాధానం చెప్పండి చాలు. గౌరీ గారు ఎవరు? మీరు ఎవరైనా వాట్ ఎవర్, అదంతా నేను నా సంతోషం కోసం, నా బతుకు కోసం ఓల్డేజ్ హోమ్ లో చేర్చడం జరిగింది.
ఆవిడ నేను బయటకు వచ్చాను, నా కష్టాలు నేను పడుతున్నాను, నా బతికేదో బతుకుంటున్నాను. మంచిదే, అమ్మ లేదనుకున్నాను. మీ బ్రతుకు మిమ్మల్ని బతకద్దని ఎవ్వడూ అనలేదు, మీ భవిష్యత్తును చూడొద్దని ఎవరు అనలేదు, మీ సుఖాలు మిమ్మల్ని అనుభవించొద్దని ఎవరు అనలేదు. వినండి, ఒక్క నిమిషం, ఇవన్నీ అనుభవించండి, ఈ సుఖాలన్నీ మీ భవిష్యత్తును నిలబెట్టుకోండి, 100 కోట్లు సంపాదించండి, దాని గురించి మేము అనట్లేదు. మీ తల్లి మీకు చేసిన అన్యాయం ఏంటి, పాపం ఏంటి? తల్లి నీకు ఏ విధంగా భారమైంది? సార్ నాకు వద్దు సార్ ఈ తలనొప్పులు, ఈ బాధ్యతలు. గడుగుడ్డు వద్దు కాదు, జర్మనీ వెళ్ళక ముందు వదిలేకపోయావా మీ తల్లిని? వద్దేంటయ్యా, వద్దు, నీ ఇష్టం ఏంటి అసలు, బంధాలను వద్దంట. కాదు కళ్యాణ్ గారు, అసలు ఆవిడే లేకపోతే తను ఎక్కడి నుంచి వచ్చాడండి? ఈ రోజు జర్మనీలో కూర్చొని ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఏ వయసు అప్పుడు మీ నాన్నగారు చనిపోయారు? ఏం మాట్లాడుతున్నారు మీరు సతీష్ గారు? నా చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు చూసుకున్నారు? ఎవరు నిన్ను కాపాడారు? ఎవరు చదివించారు? ఎవరు నీకు గోరుముద్దలు తినిపించారు? ఎవరు నీ ఆలన పాలన చూసుకున్నారు? నీకేమైనా డిమెన్షియా, మెమరీ లాసా? అక్కడ ఇండియాకి వచ్చి ఇప్పుడు ఆమెతో ఉండి ఆమె సేవలు చేసుకుంటూ కూర్చోవాలా సార్? అరే రావద్దురా బాబు, నువ్వు ఇండియా రావద్దు. నిన్నెవడు రమ్మని చెప్పాడు? నువ్వు ఇండియా రావద్దు. కానీ ఇక్కడ నీకు ఒక తల్లి అనేటటువంటి ఒక వ్యక్తి ఉంది కదా, ఆవిడ బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది కదా. ఇంత స్వార్థం నేను ఎక్కడ చూడలేదు నానా. ఆవిడ ఒక ఆలన పాలన చూసుకోవాలా, ఆవిడ తిండి తింటుందా, ఆవిడ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటో తెలుసా? లైన్లో రాజుగారు ఉన్నారు, అతను చెప్తాడు కావాలంటే ఎంత భయంకరంగా ఉందో ఆవిడ పరిస్థితి. ప్రతిరోజు అంటే నువ్వు వస్తావని చెప్పి విమానంలో ల్యాండ్ అవుతావు, ఆవిడ ఇంటి ముందు ల్యాండ్ అవుతావు అని చెప్పి పెట్టి బేడ సర్దుకుని విమానం ఎక్కించుకుని వెళ్తావని చెప్పి పిచ్చిది వెయిట్ చేస్తుందంట. ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉందో, నీ తల్లి మానసిక పరిస్థితి నీకు అర్థమవుతుందా? నాకు ఆ బరువు బాధ్యతలు అవన్నీ నాకు వద్దు సార్, నాకు ఆ తలకాయ నొప్పులు వద్దు. నేను ఇక్కడ మంచిగా సెటిల్ అవుదామని వచ్చాను. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకుని, ఇక్కడే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని, గ్రీన్ కార్డ్ తీసుకుని ఇక్కడ హ్యాపీగా ఉంటాను. నాకు ఆవిడ వద్దు సార్. వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి సతీష్? నిన్ను తిట్టాలనిపించట్లేదు, కొట్టాలనిపిస్తుంది. నిజంగా నేను ఈరోజు నిజంగా ఎప్పుడు నేను ఈ మాట అనలేదు, కొట్టాలని అనిపిస్తుంది. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? కాన్షియస్ లో ఉండి అసలు ఉన్నావా? మాట్లాడుతున్నాడా? పోనీ ఒక్క అంశం చెప్పు. మీ తల్లి గారి గురించి మొత్తం 21, 22 నువ్వు బీటెక్ చదివి కంప్లీట్ చేసి ఆమె జర్మనీ ఆవిడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ డబ్బులతో అక్కడ పారిపోయావు కదా, అప్పటి వరకు మీ తల్లి నీ జీవితంలో చేసినటువంటి ఒక్క ఆవగింజంత అన్యాయం, కష్టం, నష్టం ఏదన్నా ఉంటే నాకు చెప్పు. ఏం చేశారు సార్? కన్నారు, ఆయన చనిపోయారు. ఎవరు ఆయన? మీ నాన్న? ఆయన అంటే ఆయన ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళిపోయారు కదా సార్. చనిపోయారు. సార్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అమ్మ వెళ్ళి ఇంకో 2 పెళ్లిళ్ళు చేసుకుందా? ఆమె ఏమి వదిలేయలేదు కదా నిన్ను. నా జీవితం గురించి నేనే ఆలోచించుకొని ఆ ఉన్న డబ్బులతో, ఆ ఉన్న ఆస్తితో నేను చదువుకొని వీడేదో సంపాదించినట్టు మాట్లాడుతున్నాడు. అలా కాదయ్యా, మీ అమ్మ పడినటువంటి కష్టం ద్వారా వచ్చినటువంటి పైసాతో నువ్వు చదువుకున్నావు కదా, ఎందుకు నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు మర్చిపోతున్నావు? నీకేమైనా మెంటల్ ప్రాబ్లం ఉందా, డిమెన్షియా ఉందా, మరుపు ఉందా? ఎందుకంటే నార్మల్ స్థాయిలో ఉండేటటువంటి చదువుకున్నటువంటి చదువు అసలు ఆ సందర్భం, తల్లి కొడుకులు ప్రేమకి చదువు అనేటటువంటిది ఆ సందర్భం. కానీ నువ్వు చదువుకున్నావు, ఎంత బాధలు పడుతూ నేను ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. ప్రతి అంశం చూసిన తర్వాత ఇంత నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావు అంటే కనుక అసలు నీ మైండ్ ఉందా పోయిందని నాకు డౌట్గా ఉంది. ఎందుకు నాన్న? ఇప్పుడు నువ్వు గ్రీన్ కార్డ్ కావాల్సినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతాను అంటున్నావు అంటే గ్రీన్ కార్డ్ గురించే చేసుకుంటావా, లేదంటే ఒక బంధం గురించి చేసుకుంటావా? ఈ బంధాలు వద్దు కానీ ఆ బంధాలు కావాలా నీకు? నీకు పెళ్లి కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, మరి నీకు తల్లి వద్దా? ఏ విధంగా నీ తల్లి బరువు అయింది? ఏ విధంగా నీ తల్లి నీకు అన్యాయం చేసింది నీ జీవితంలో? ఒక్క మాట నాకు చెప్పినన్నా. నిన్ను తిడితే కనుక ఫోన్ పెట్టేస్తావు అనే భయంతో ఇంకా తిట్టలేకపోతున్నాను. నువ్వు తిడితే కనుక నువ్వు ఫోన్ పెట్టేస్తావు. ఫోన్ పెట్టేస్తే కనుక నువ్వు నాకు దొరకవు. నాకు దొరకకపోతే ప్రపంచంలో ఎవరికి దొరకవు. ఆవిడ జీవితాంతం అలా పెట్టి సర్దుకుని మేకప్ వేసుకుని ఆవిడ చీర బొట్టు పెట్టుకుని అలా కూర్చుని నువ్వు వస్తావు వెయిట్ చేస్తూ ఆవిడ పిచ్చిదైపోద్ది. కళ్యాణ్ గారు, మీరు ఒక మంచి పని ఏంటో చేశారు చెప్పనండి. ఆవిడ నమ్మ మీరు లైన్లో ఉండమాకండి, అతనితో మేమే మాట్లాడతామని. ఆ తల్లి వినిందంటే గుండె పగిలిపోయేదండి పాటికి, అతను మాట్లాడే మాటలకి. రాజుగారు, అప్పుడప్పుడు ఇతను మేము మాట్లాడితే ఇతను నమ్మట్లేదు. ఒక్కసారి మీ వర్డ్స్లో ఆవిడ ఎంత భయంకరమైనటువంటి పద్ధతి. ఏమండి ఒక్క నిమిషం సతీష్ గారు, రాజు గారు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి, ఒక మానవతా దృక్పథం ఉండేటటువంటి ఒక సంఘ సేవకుడు. అతను ఏంటంటే ఆ వృద్ధాశ్రమంలో చాలా మందిని చూశాడు, కానీ అందరికంటే భయంకరమైనటువంటి పొజిషన్ ఈవిడ చూసి ఇతను మనసు ఇది బాధ కలిగి అతను ఏం చేశారంటే మీకు ఫోన్ కలిపాడు. మీరు ఏం చేశారు? 2 సార్లు ఫోన్ కట్ చేశారు. యాజ్ యూజువల్ మీకు అలవాటే కదా ఫోన్లు కట్ చేయడం. కట్ చేసి 3వసారి ఎత్తి ఆవిడ నథింగ్ డూయింగ్ అండి అని చెప్పి ఫోన్ మళ్ళీ పెట్టేశారు. ఆవిడ ఎవరో నాకు సంబంధం లేదని పెట్టారు. అయినా కానీ ఆ మనిషి అక్కడ వదలలేదు. ఆ మనిషి అక్కడ వదలకుండా ఏం చేశాడంటే కనుక అది మానవత్వం అంటే అండి, అది మనస్తత్వం అంటే.
అది ప్రేమ అంటే. లేకపోయినా ఏ సంబంధం లేకుండా ఒక సంబంధాన్ని క్రియేట్ చేసుకున్నారు. మీరేమో వచ్చి ఉండేటటువంటి ఒక తల్లి కొడుకుల బంధాన్ని కాలకేసి తొక్కేసుకుని ఆయన అప్పుడు పోయాడు కదండి, ఆయన అక్కడ పోయాడు అని చెప్పి చనిపోయినటువంటి మీ తండ్రిని కూడా అవమానించేటటువంటి మానసిక పరిస్థితిలో మీరు ఉన్నారు. ఒక్కసారి అతనితో మాట్లాడండి. మీ అమ్మగారి యొక్క మానసిక, ఇప్పుడు మీ అమ్మగారితో మాట్లాడితే ఎంత విచిత్రమైన పరిస్థితితో తెలుసా? ఏమండి మా అబ్బాయి గురించి అలా మాట్లాడుతున్నారు అందరూ అసహ్యంగా, ఇది తప్పండి. మా అబ్బాయి గురించి ఎవరు అలా మాట్లాడకండి. ఈ రోజు కాకపోయినా రేపొద్దున మా అబ్బాయి వచ్చి నన్ను పట్టుకెళ్తాడండి. నేను ఇప్పటికీ కూడా మా అబ్బాయి స్నేహితుడి ఇంట్లో ఉన్నానండి, వృద్ధాశ్రమంలో లేనండి, ఓల్డేజ్ హోమ్లో లేనండి అని చెప్పి ఆవిడ వాదన వినిపిస్తుంది నిన్ను సపోర్ట్ చేసుకుంటూ. ఆవిడ నీ మీద ఉండేటటువంటి ప్రేమ నీకు 1000వ వంతు కూడా లేదు. 1000వ వంతు, 100వ వంతు కూడా, 1000వ వంతు కూడా లేదు. ఏం పుట్టుకయ్యా, ఏం జీవితం ఇది? చదివేసి సుఖాలు అనుభవించి మేడలు కట్టేస్తే సరిపోద్దా? తల్లి ప్రేమను కాలుతో తొక్కేస్తావా? ఒకసారి రాజుగారు మాట్లాడతారు, విను. సతీష్ గారు, ఎందుకండి నాకు ఫోన్ చేసి సార్కి డిస్టర్బ్ చేస్తున్నారు? ఎందుకంటే ఏంటండి పాప, ఆమె తల్లి మీ కన్న తల్లే కదా సార్. మీకు ఇప్పుడు ఆమె యొక్క జన్మ ఇచ్చి మీకు అది ఇచ్చి అన్ని పంపిస్తుంటే మీరు ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేసుకుంటారు. పాప ఆమె ఎంత ఆవేదన పడుతుందో తెలుస్తుందా? నాకు ఇవన్నీ చెప్పకండి సార్. ఏం చెప్పొద్దు కదండి. ఆమె బాధ నాకు ఎంత, మా తల్లి అనుకుని మా దగ్గర పెట్టుకొని చూసుకొని పాప ఆమె సమస్య పరిష్కారం చేద్దాం నేను వచ్చి పాప ఆమె దగ్గర 15 రోజుల దగ్గర నేనే పెట్టుకుని ఫోన్ చేసి కట్ చేస్తారు పాప. ఆమె ఇంకా మీకోసం ఎదురు చూస్తూనే ఉంది సార్. మీరు ఏం సార్ అలా మాట్లాడతారు? మీరు ఆమె పంపిస్తేనే కదా సార్ మీరు వెళ్ళింది అక్కడికి. ఆమె పాపం ఆస్తులన్నీ అమ్ముకొని డబ్బులుంటే మీకు పంపించి అక్కడికి ఎందుకు? మీరు మీ జీవితం బాగుండాలనే కదా ఆమె ఆశ. మీరేం ఇలా మాట్లాడతారు? అవసరం లేనట్టు మాట్లాడతారు ఏంటండి, చెప్పండి సార్. ఆవిడ తెచ్చుకొని నేను ఇక్కడైతే పెట్టుకోలేను. సతీష్, నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇక్కడ వృద్ధాశ్రమంలో పెట్టేటటువంటి పిల్లలు ఎక్కడో ఓల్డేజ్ హోమ్స్లో, మంచి పాష్ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, చాలా ప్రైవేట్ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. అమెరికాలోని ఇలాంటి దేశాల్లో ఉండేటటువంటి చాలామంది, వేరే విదేశాల్లో ఉండేటటువంటి చాలామంది పిల్లలు అక్కడ పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కల్పిస్తున్నారు, సదుపాయాలు కల్పిస్తున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్లు కడుతున్నారు, మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మనం అవమానించట్లేదు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మీ అమ్మను పట్టుకెళ్తారా లేదా అనేటటువంటి అంశం గురించి మేము ఇక్కడ మాట్లాడట్లేదు. మీ అమ్మగారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సుఖంగానే ఉండటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ సరిపోద్ది. అమ్మ అన్నం తిన్నావా, పడుకున్నావా, నిద్ర పడుతున్నావా, టైంకి మందులు వేసుకుంటున్నావా, చాలదా? ఇప్పుడు ఏదో నిన్ను తీసుకెళ్ళి నీ భుజస్కంధాల మీద పెట్టుకుని మోయవలసినటువంటి తల్లి ప్రేమ అనేటటువంటిది ఏదో ఉంటుందో, తల్లి కొడుకుల మధ్యన ప్రేమ, అది ఇచ్చి పుచ్చుకోమంటున్నావు. అయ్యా బాబు, నువ్వు ఎక్కడ దొరికావు మాకు? దానికి బరువు ఏంటి? మీ అమ్మ ఏదో ఆటోమేటిక్గా అక్కడి నుంచి వచ్చి ఒక సముద్రంలోంచి వచ్చేసో లేదంటే విమానం నుంచి వచ్చేసో నీ పక్కనకు వచ్చి ఉంటాను అనే అంత ఫీల్ అవుతున్నావు ఏంటి? నువ్వు నాకు అర్థం కావట్లేదు. 3 ఏళ్ళు అయింది కదా, మీకు అమ్మని చూడాలని అనిపించట్లేదా? చూడటం పక్కన పెట్టండి మేడం, ఫోన్ ఎత్తే చాలు. కనీసం మాట్లాడాలని కానీ చూడాలని కానీ. డాక్టర్గా నా దిక్కు తోచినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్ను తిట్టలేను, కొట్టలేను, ఎందుకంటే ఎదురుగుంటా లేవు, ఎక్కడో దేశాల్లో ఉన్నావు. కొడితే తిట్టే నీకు కోపం వస్తుంది, నువ్వు ఫోన్ కట్ చేస్తావు. ఫోన్ కట్ చేస్తే కనుక ఎవరు బాధితులు? మేం కాదు బాధితులు, ఆవిడ బాధితురాలు. నేను ఇప్పటికీ కూడా ఒకే పాయింట్ నాకు అర్థం, నీ మీద కోపం వస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు, నువ్వు ఎవరికన్నారు, తల్లిని అలా మాట్లాడతావేంటి, తండ్రిని అలా మాట్లాడతావేంటి అని ఇలా రకరకాలు అన్నా కూడా ఏదో ఒక కలత నీ మనసు లోపల ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ సతీష్? నీ మనసు మార్చడానికి నేను ఎటువంటి ప్రయత్నం చేయాలి? జర్మనీ రమ్మంటావా? వస్తా. ఏం సతీష్ చెప్పు నాన్న, ఏంటి అసలు నీ మనసులో ఏంటి? చిన్నప్పటి నుంచి నువ్వు ఎదిగినటువంటి విధానం, పద్ధతులు అవి చెప్పు, ఏమైంది? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. చిన్నప్పటి నుంచి అన్ని బాధలు, అన్ని కష్టాలు, ఏం చేయాలన్నా ఎవరు సపోర్ట్ ఉండేటోళ్ళు కాదు. కానీ అమ్మాయి కదా నాన్న నీ గురించి కష్టపడింది, మరి ఆ అమ్మనే ఎప్పుడు నో అంటున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు ఈ డైలమా. ఆవిడని చూస్తే నాకు బాధ వేస్తుంది సార్. అమ్మని చూస్తే నీకు బాధగా ఉందా? నేను చాలా కష్టాల్లో పుట్టి పెరిగాను సార్ నేను. అవును అవును, అమ్మ నువ్వు ఇద్దరు అన్ని నాకు నేనే చూసుకున్నాను. అమ్మని ఏమన్నా అడిగినా అమ్మ దగ్గర ఏమి ఉండేది కాదు. కాలేజ్ ఫీజు అవి మాత్రం అటు ఇటు అడ్జస్ట్ చేసేది, కానీ చాలా కష్టపడేది సార్. కానీ ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇదంతా అర్థం అవుతుందని, కానీ ఇప్పుడు అమ్మ మొహం చూస్తే నీ ఎందుకు నువ్వు అంత ఇది ధిక్కరిస్తున్నావు? ఎందుకు అమ్మ మొహం చూడకూడదు అనుకుంటున్నావు? అమ్మ మాట వినకూడదు అనుకుంటున్నావు? అమ్మ మొహం చూస్తే నేను ఉండలేను సార్. ఆ జ్ఞాపకాలన్నీ మొత్తం నా కళ్ళ ముందే ఉంటాయి సార్. నేను దాన్ని ఏ పని చేయలేకపోతాను. ఉంటే అమ్మని చూస్తే అవన్నీ గుర్తొస్తున్నాయి కాబట్టి ఆ పాత జ్ఞాపకాలు మూసేయటానికి ఏకైక మార్గాన్ని నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటంటే తల్లే లేదు అని అనుకోవటం, అంతేనా? అంతే సార్. లాస్ట్ కి నేను మొదలేను సార్. నేను బంధువులు మొదలేను. అవల్ ఏం లాజిక్ రా దేవుడా. నుంచి పడ్డది చాలు సార్. నువ్వు పడిన బాధ గురించి బాధపడ్డారా సతీష్? మీతో పాటు అమ్మ బాధపడలేదా? నాకెందుకు ఈ బాధ్యతని మిమ్మల్ని ఎక్కడైనా వదిలించేసుకున్నారా? కానీ నువ్వు చెప్పే లాజిక్ ఒక్కసారి అది మ్యాచ్ అంటే అతనికి అది లాజికల్ గా అనిపిస్తుంది. అంటే అతను ఏంటంటే నన్ను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత ఏడ్చి ఎంత జుట్టు పీక్కుని బాధ పెట్టుకుని బట్టలు చింపుకుని ఏడ్చినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము దీనికి పెట్టేటటువంటి పదం స్వార్థం.
ఆ స్వార్థం అనేటటువంటిది చిన్న పదం అనుకుంటే కనుక ఇంకా పెద్ద పదం వాడండి డాక్టర్ గారు అని ప్రేక్షకుల్లో ఎవరన్నా కోరుకుంటే నేనైతే మాత్రం నీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని రాక్షసత్వం అంటాను. రాక్షసుల యొక్క తల్లిదండ్రులను కూడా వాళ్ళు ప్రేమిస్తారేమో, ఇంత ఘోరంగా ఎవరు మాట్లాడరు నాన్న. నీ లాజిక్ ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి నేను అనుభవించాను, ఆ 20-21 ఇయర్స్ పాటు నాకు కావాల్సినవన్నీ తిన్నాను, నాకు కావాల్సినటువంటి సుఖాలన్నీ అనుభవించాను, నేను ఇవే మాటలు మాట్లాడతాను నాన్న. ఎందుకంటే కనుక మీ అమ్మ కష్టాన్ని నువ్వు ఇక్కడ ఒక రికగ్నైజ్ చేయకుండా మీ అమ్మ పడినటువంటి కష్టాన్ని అంతా కూడా స్వార్థపూరితంగా వాడేసుకుని నీ తిండికి నీ తిప్పలకి అన్నిటికీ వాడేసుకుని, చదువుకు వాడేసుకుని, అమెరికా వెళ్ళటానికి జర్మనీ వెళ్ళటానికి వాడేసుకుని, ఈరోజు నాకు ఆ పీడకలు ఉన్నాయి, ఆ భయంకరమైనటువంటి జ్ఞాపకాలన్నీ ఉన్నాయి, ఈ జ్ఞాపకాలన్నీ కూడా జీవితాంతం నేను స్మరిస్తూ ఉండలేను, మా అమ్మని చూస్తే ఆ జ్ఞాపకాలు ఇంకా ఎక్కువైపోతాయి, కాబట్టి ఈ జ్ఞాపకాలు ఈ మెమరీస్ నా పాస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ నేను ఫేడ్ అవుట్ చేయాలి అంటే మా అమ్మకు ఒక దండం పెడుతున్నానంటే ఇదే న్యాయం నాన్న? డాక్టర్ గారు అసలు అలా గుర్తొస్తా ఉంటుందండి? అదే అంటున్నాడు అమ్మకి అసలు ఉండదు. అమ్మ బాగుండాలంటే ఒక పని పూజ చేయాలమ్మా, ఆవిడ పాదాబంధనం చేసుకుని పూజ చేయాలి. నువ్వు ఒక డిప్రెషన్ లో ఉన్నావు, నీకంటూ ఒక భయంకరమైనటువంటి ఒక మానసిక వేదన, ఒక డిప్రెషన్ చిన్నప్పటి నుంచి బహుశా ఏంటంటే ఆ బాల్యం పోయిందని అనుకుంటున్నావు, తండ్రి లేక నానా అవస్థలన్నీ నేను పడ్డాను కష్టాలని చెప్పి ఈ రోజు మీ అమ్మగారికి గుడ్ బై చెప్తున్నా. కానీ ఒక్కసారి ఆ తల్లి యొక్క వేదన నువ్వు విను, నువ్వు ఇలా మాట్లాడితే కనుక నేను ఈ కుర్చీ నుంచి లేచి వెళ్ళిపోతా. రాజు గారు చెప్పండి సార్. గౌరమ్మ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి, సతీష్ గౌరమ్మ గారు మాట్లాడుకుంటారు, తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటారు. బాబు అమ్మ చెప్పే ఎలా ఉన్నావు? ఎక్కడున్నా ఇన్ని రోజులు అమ్మని గురించి పట్టించుకోకుండా రోజు కళ్ళు కొడుతున్నావురా. ఇలా వదిలేసి వెళ్ళిపోయావు, ఎలా ఉండాలి నేను ఒక్కదాన్ని? పిచ్చిదాని లెక్క అయిపోయి రోజు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా ఈ రోజు వస్తా 3 ఏళ్ళు అయినాయి అని చెప్తున్నారు. రోజు నీ కోసం ఈ బస్సు ఈ కారు అన్ని చూసి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ మాట్లాడవురా. ఎందుకు ఎక్కడ పోయినావు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? ఈ అమ్మని గురించి పట్టించుకోకుండా పిచ్చిదాని లెక్క అయిపోయినారా నాయన? నన్ను క్షమించమ్మా, నా జీవితం కోసం నేనే స్వార్థంగా ఆలోచించుకుని తప్పని చేశానమ్మా. నిజంగానే వదిలేనమ్మా. నిన్ను చూడకుండా నేను ఉండలేను నాన్న, నన్ను తీసుకెళ్ళు. గౌరమ్మ గారు, మీ అబ్బాయి చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. ఓకే, ఆ పని ఒత్తిడిలో ఉండటం వల్ల సరైనటువంటి సందర్భం చూసుకుని ఇండియా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మీ అందరం ఏంటంటే మీ అబ్బాయి మంచోడు కాదనో, నిన్ను ఒంటరిదాన్ని చేశాడు, నిన్ను అనాథం చేశాడని చెప్పి మేమే ఇంకొక పిచ్చాభిప్రాయానికి వచ్చాము. మా అభిప్రాయంలోనే తప్పు ఉంది, మీ ప్రేమే గెలిచింది. మీరు అనుకున్నట్టుగానే మీ అబ్బాయి పెర్ఫెక్ట్, మీకు తగినటువంటి కొడుకు మీ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి తొందరలోనే ఇండియా వస్తాడు, మిమ్మల్ని తీసుకుని జర్మనీ వెళ్తాడమ్మా. ఓకేనమ్మా? ఓకే. మీరు ఒక్క 2 నిమిషాలు మీరు పక్కకు తప్పుకుని ఒకసారి మన రాజు గారికి ఫోన్ ఇవ్వండి అమ్మా. హలో రాజు గారు, చెప్పండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మళ్ళీ ఆవిడకి వినిపించకూడదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఏంటంటే మన నలుగురు మధ్యనే ఉండాలి ఈ అంశం. ఎందుకంటే ఈ అబ్బాయి ఆలోచన శైలిలో ఇటువంటి యాంగిల్ ఉన్నది అనేది కల్లో కూడా తల్లి వరకు తెలియకూడదు. ఓకేనా? ఓకే. ఎందుకంటే కనుక ఇప్పటికీ కూడా ఆవిడ ఆ భ్రమలో ఉంది అంటే కనుక అదే భ్రమలో ఉండేవండి. ఎందుకంటే ఒక 100 మంది వచ్చి అమ్మ నీ కొడుకు వెళ్ళిపోయాడమ్మా, నీ అనాథం చేశాడమ్మా, ఎప్పటికీ తిరిగి రాడన్నా కూడా ఆవిడ నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు, మీరందరే పొరపాటు పడుతున్నారు అనేటటువంటి ఆ తల్లి స్థాయి ప్రేమని మనం ఎప్పటికీ కూడా ఆవిడ జీవిత కాలంలో ఎప్పటికీ కూడా మనం అది డైల్యూట్ చేయకూడదు. సో సతీష్, మీకు నేను కౌన్సిలింగ్ చేసి మీకు ఒక కనువిప్పు కలిగించి ఒక అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం చేసాం. అందులో మేము సక్సెస్ఫుల్ అయ్యామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇంకొక మినిట్ కూడా నువ్వు అక్కడ ఉండకుండా నువ్వు ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకుని నువ్వు ఇండియా వచ్చి అవకాశం ఉంటే కనుక వీసాకి అప్లై చేసి ఇమీడియట్గా మీ అమ్మగారిని ఆ వృద్ధాశ్రమం నుంచి మీ జర్మనీ ఎక్కడికో తీసుకుని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ నాన్న. చాలా సంతోషం అండి. రాజు గారు, చెప్పండి సార్. మీకు శతకోటి వందనాలు. మామూలుగా కాదండి. శతకోటి వందనాలు.